ప్రభునామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మరి యొక్క సమయం ఇచ్చినందుకు దేవాతి దేవునికి నేను హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి కూడా ప్రభు పేరట మీ అందరికీ శుభములు, శుభాది వందనాలు తెలియజేసుకుంటున్నాను. గత వారంలో మనము మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ అని వాక్యాన్ని మనం జ్ఞానించడం జరిగింది. అయితే ఈ దినానికి కరెక్ట్గా 8 రోజులు జరుగుతున్నది వీడియో చేసి. మరలా ఈరోజు పౌలు గారు మరలా మనతో మాట్లాడే విధంలో గతించిన వీడియోలో చెప్పాను కదండి, ఇంకా మిగిలిన వాక్యాన్ని ఇంకా చాలా ఉంది మనం మాట్లాడుకోవాలి. అయితే వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి వందనాలు తండ్రి. మరి యొక్క సమయమును మాకు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆదరించండి, నడిపించండి ప్రభువా. గడిచిన కాలంలో తండ్రి భాష ఎట్టి రీతిగా ఉండాలో, ప్రేమ ఎట్టి రీతిగా ఉండాలో కొన్ని విషయాలను మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ప్రభువా నువ్వు మాట్లాడవలసిన విషయాలను తండ్రి మాకు విరిచి వడ్డించండి, బోధించండి. ముఖ్యంగా నీ జ్ఞానముతో నన్ను నింపమని ప్రార్థన చేస్తున్నాను. నీ బుర్రగా నన్ను వాడుకోండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఆత్మస్వరూపి నాకు సహాయం ఇచ్చింది. నీ కృపలో నింపి నీ ప్రేమను మాకు పంచి ప్రభా, నీ ప్రేమలో ఎలా ఉండాలో, ఎలా గతకాలో, ఎలా ఫలించాలో మాకు నేర్పించి నీ వాక్యాన్ని విరిచి వడ్డించి మాకు తండ్రి తృప్తిపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అయితే గతించిన వారము కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయాన్ని మనము 3 వచనాలను జ్ఞానించాం. ఈరోజైతే ఒక 3 వచనాలను మరలా జ్ఞానించాలని నేను పరిశుద్ధాత్మ ప్రేరణలో మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. గతించిన వారము 1, 2, 3 వచనాలను మనం చదివాము. అయితే ఈ వారము 4, 5, 6 ఈ 3 చదువుకుని మనం కొన్ని విషయాలను నేర్చుకుందాం. అయితే ముందుగా కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి చదువుదాం ఒకసారి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడువదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు. ఈరోజు ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు. చూడండి, ఇక్కడ ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. అది విషయంలో మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రేమ దీర్ఘకాలము సహించదు. దీర్ఘకాలం అంటే జీవితకాలము సహించదు. సహించిన ప్రేమ యేసు ప్రభు ప్రేమ. భూమి మీద ఉన్నంత కాలము మనము ఎట్టి రీతిగా సహిస్తామో, ఎట్టి రీతిగా ఉంటామో మనకు తెలియదు. కానీ అయితే ఈ విషయాన్ని బట్టి ఒక సహించే విషయంలో ఒక విషయాన్ని నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. సహించే విషయంలో అంటే భార్యాభర్తల విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ మనం అనుకుంటే, పెళ్ళైన తర్వాత బిడ్డలు పుట్టలేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఏంటంటే 1 సంవత్సరం, కొంతమందికి అయితే వెంటనే పుట్టేస్తారు పిల్లలు, కొంతమందికి అయితే కొంచెం గ్యాప్ ఇస్తారు. గ్యాప్ అంటే ఒక 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత పిల్లలు పుడతారు. పుట్టలేనప్పుడు ఏమనుకుంటారంటే పిల్లలు లేరు అనుకుంటారు. అనుకున్న తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేస్తారంటే, పిల్లలు పుట్టారు కదా అనేసి చాలా సంతోషపడుతూ ఉంటారు. సంతోషపడిన తర్వాత సహించే విషయంలో నేను చెప్తున్నాను సుమా, మరి వేరేగా అర్థాలు ఏం చేసుకోవద్దు. పుట్టిన తర్వాత సంతోషపడుతూ ఉంటారు. బిడ్డ సంకనందని చెప్పి కొంచెం హ్యాపీగా ఉంటారు. బిడ్డ సంఘ నుంచి దిగేసి వెళ్ళిపోయి ఎక్కడెక్కడికో తిరిగేస్తూ ఉంటే
వీడితో నేను ఏగలేకపోతున్నాను, తిరగలేకపోతున్నాను అనేసి తల్లిదండ్రులు కొంచెం బాధపడుతూ నిరాశపడుతూ ఉంటారు. అదే రీతిగానే ఇంకా పెద్దవాడైన తర్వాత మాట వినలేనప్పుడు కూడా చూడండి, నా బిడ్డలు నా మాట వినట్లేదు అన్న విషయంలో బాధపడతారు తప్ప, బాధపడి కూడా బిడ్డలు ఏం చేస్తారు, ప్రేమ కలిగి దీర్ఘకాలము సహించే విధములో తల్లిదండ్రులు ఉంటారు. అది సహించడానికి కొంతకాలం వరకే సహిస్తారు. ఎవరంటే తల్లిదండ్రులు. తర్వాత భార్యను భర్త సహించాలి, భర్తను భార్య సహించాలి. సహించే ప్రేమలో విరుగురు కలిపి ఏంటంటే ఏకమత్యం. చూడండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలా మంది ఏం చెప్తారంటే ఉప్పొంగిపోతూ ఉంటుంది ప్రేమ. ఇక్కడ ఏదో అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే ప్రేమ ఏమవుదంట, ఉప్పొంగదంట. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారంటే ఉప్పొంగిపోతూ ఉంటారు. కొత్తగా అయినప్పుడు చూడండి, ఇద్దరు కూడా రోడ్డు మీద నడిచినా లేదా ఇంట్లో ఉన్నా ఇద్దరికి మైంగా గ్యాప్ ఏముండదు. గాలి కూడా దూరలేనంత విధిగా నడుచుకుంటూ వెళ్తారు రోడ్డు మీద. కొంతకాలం అయినప్పుడు ఏం చేస్తారంటే భర్త ముందు వెళ్ళిపోతాడు, పీడ్చుకుంటా భార్య వెనకాల జాగి నడుచుకుంటారు. రావే ఇంటికి రావట్లేదు అన్నట్టుగా పీడ్చుకుంటూ వస్తారు. ఏమవుతుందంటే ప్రేమ ఏమవుతుందంటే దూరం అయిపోతుంది. అటువంటి ప్రేమలో ఏంటంటే ఇక్కడ ఏమంటుందంటే గ్రంథకర్త, ప్రేమ ఉప్పొంగుదంట, డంబముగా ప్రవర్తించదంట. డంబముగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏంటంటే మనకు ఉన్నది ఎంత ఉంటే ఎంత ఉన్నదని చెప్పుకుంటూ ఉంటారు. డంబమైన మాటలు క్రీస్తులో ఉన్నబడిన మనకు, క్రీస్తులో కడగబడిన మనకు డంబము అసలు మన దగ్గరికి చేరనకూడదు. ఏంటంటే కొంతమంది ఎవరినైనా చూసి ఏం చేస్తారంటే డంబముగా మాట్లాడుతుంటారు. ఏంటంటే ఈ ప్రేమ ఏం చేస్తారంటే పొంగిపోయి కొంతమంది ఏం చేస్తారంటే ప్రేమ వివాహాలు కూడా చేసుకునేవారు ఉన్నారు. వివాహాలు చేసుకున్న తర్వాత గాలి గ్యాప్ ఏమీ లేకుండా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంత వాళ్ళ వరకు ప్రేమగా ఉన్నటప్పుడు కొన్ని కాలాలు గడిచిన తర్వాత నువ్వెక్కడ దొరికావేనా ప్రాణానికి అని ఇసుక పుట్టి ఏం చేయాలంటే సహించలేని విధముగా, అర్థమవుతుందండి, సహించలేని విధముగా ఏం చేస్తారంటే భార్యను విడిచిపెట్టడానికి ఇవి ఇష్టపడతాడు, భర్తను విడిచిపెట్టడానికి ఈమె ఇష్టపడతాడు. ఇష్టపడిన తర్వాత వేరే దాని దగ్గరికి వెళ్ళినా నువ్వు అక్కడ కూడా అలాగే ఉంటుంది. నువ్వు వేరే ఒకటి దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ కూడా అలాగే. కాకపోతే గ్రంథకర్త ఏమంటుందంటే ఇక్కడ ప్రేమ అంట ఎప్పుడు ఎంతవరకు సహిస్తుందంట, దీర్ఘకాలము సహిస్తుందంట. దీర్ఘకాలం అంటే నీ జీవితం ఉన్నంత కాలం, నీ జీవితం ఉన్నంత కాలం కూడా సహించే ప్రేమగా ఉండాలని పౌలు గారు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అప్పుడు ఏమంటున్నాడంటే దయ చూపిస్తుందంట. ప్రేమ దయ చూపించి ప్రేమ మత్సరపడదంట. మత్సరపడే విషయంలో కూడా చాలా మంది మత్సరపడిపోతుంటారు. ఎదుటి వారిని చూస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అదేంటో కానీ అసూయ. ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడో ఏంటో ఆటోమేటిక్గా వెతికిపోతూ ఉన్నాడు, ఏంటి పరిస్థితి అన్నట్టుగా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అసూయ పెరిగిపోతుంది. ఇక్కడ మత్సరపడే విధంలో నేను ఇదే వాక్యాన్ని నేను గత 15 సంవత్సరాల్లో పైన అవుతుంది. ఒక దిక్కున నేను ఒక చోట సంఘానికి బోధించడానికి వెళ్ళేటప్పుడు ఇదే వాక్యాన్ని నేను మాట్లాడాను. ఆ మాట్లాడేటప్పుడు ఏం చెప్పానంటే అక్కడ ఆ విషయం నాకు జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే ఈ మత్సరం అనే విషయంలో ఒక ఫ్యామిలీ ఉన్నది. ఫ్యామిలీ ఉన్న విషయంలో ఏంటంటే మంచిగా పులిహార చేసుకున్నారండి. పులిహార చేసుకుంటే దాంట్లోకి బంగాళదుంప కూరను లేకపోతే చికెన్ ఫ్రై అని ఏదో చేసుకుంటారు కదా, ఎవరి ఇష్టమంది వారిది. బంగాళదుంప కూర చేసుకుంటారు, కొంతమంది చికెన్ చేసుకుంటారు. అయితే ఫ్యామిలీ ఏంటంటే కూర్చున్నారు, భోజనం చేస్తూ ఉన్నారు. ఒక ముద్ద పెట్టుకున్నారు, 2 ముద్దలు పెట్టుకున్నారు, 3 ముద్దలు, 4 ముద్దలు అలా తింటూ ఉన్నారు. ఎందుకంటే ఇష్టపడి చేసుకున్నారు, ఇష్టంగా వచ్చింది, బాగుంది, రుచిగా ఉంది, తింటున్నారు. అయితే ఏం జరిగిందంటే 5వ ముద్ద నోట్లో పెట్టుకోగానే పంటి కింద ఏం పడ్డదంటే రాయి పడ్డది. రాయి పడగానే ఏమవుతుంది చెప్పండి, మనల్లో ఒక్కసారి గర్వముగా అంటే ఒంట్లో ఉన్న ఈ రామాలు కూడా అంటే ఒళ్ళంతా ఒక్కసారి శీతలం చేసుకున్నట్టు ఒక్కసారి గర్భం చేస్తూ ఉంటుంది. అయితే నేనేమంటానంటే క్రైస్తవులుగా ఉన్న మనము ఎందుకంటే మంచివారిగా ఉండాలని ఆశపడుతూ ఉంటాం, కానీ కొన్ని చోట్ల పడిపోతూ ఉంటాం. ఏంటంటే మత్సరపడదు అన్న విషయంలో మంచిగా చేసుకున్న వాళ్ళు తింటూ ఉంటుంటే పంటి కింద రాయిపడినప్పుడు ఎంత చిరాకుగా ఉంటుందండి కదా. అక్కడ చిరాకుగా ఉండేటప్పుడు భార్య ఎంత బాగా ఉండినా కానీ భర్త ఏం చేస్తారంటే అక్కడ కొంచెం కోప్పడుతూ ఉంటారు. కోప్పడితే ఏమవుతుందంటే అక్కడ చిన్న మత్సరం కింద ఒక చిన్న గొడవ కింద జరుగుతుంది.
అయితే నేనేమంటే క్రైస్తవ జీవితంలో కూడా మనం రక్షింపబడిన తర్వాత ఫస్ట్లో చాలా మంది చాలా బాగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు. అదే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఏం చేస్తారంటే పాపమునకు చోటివ్వరు కానీ ఫస్ట్లో, తర్వాత ఏం చేస్తారంటే ఎటువంటి మత్సరములు మనసులో పడిపోతూ ఉంటాయి. ఒక వైట్ పేపర్ని తీసుకున్నాం అనుకోండి, ఆ వైట్ పేపర్ మీద మనం ఒక సాంగ్ని రాసాం అనుకోండి, ఒకటి జీసస్ సాంగ్ని రాసాం అనుకోండి, ఆ సాంగ్ పాడడానికి అవకాశము వైట్ పేపర్ మనకి చూపిస్తుంటుంది. అక్కడే వాక్యాన్ని రాసాం అనుకోండి, ఆ వైట్ పేపర్ వాక్యం మనకు చూపిస్తూ ఉంటుంది. వైట్ పేపర్ ద్వారా, ఆ పేపర్ ద్వారా మనం ఒకవేళ రెఫరెన్సులు రాసుకున్నాం అనుకోండి, రెఫరెన్సులు చూపిస్తూ ఉంటుంది. అదే వైట్ పేపర్ మీద మనం బూత్ మాటలు రాసాం అనుకోండి, ఆ పేపరు బూత్ మాటలే చూపిస్తుంది. అర్థమవుతుందండి నేను చెప్పేది. ప్రభువులోని మనం వెతుకుతున్నాం అన్నటప్పటికీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు కాదు, స్థిరత్వముగాను మత్సరపడకుండా ఉప్పొంగపోకుండా సహించే ప్రేమగా ఉండాలంటే దీర్ఘకాలము సహించే ప్రేమగా ఉండాలని గ్రంథకర్త మనకు సెలవిస్తూ ఉన్నాడు. అయితే నేనేమంటానంటే బయట పేపర్ తయారు చేస్తున్నట్టు తప్పు అంటారా? కాదు కదా, రాసిన వాడిదే తప్పు. పాపం చేస్తూ ఉన్నావు నువ్వు, రక్షింపబడ్డావు నువ్వు, రక్షింపబడిన తర్వాత పాపం చేస్తూ ఉండి క్రీస్తు నామాన్ని ఏం చేస్తున్నావు అంటే అన్యజనుల ఎదుట దూషణకరముగా మాట్లాడుకునే విధముగా మన నడకలు ఉంటూ ఉన్నాయి. మన నడకలు అటువంటి రీతిగా ఉండకూడదని గ్రంథకర్త ఇక్కడ రాసుకొచ్చాడు. ఒక్కొక్కసారి మళ్ళీ ఇంకోసారి చదువుతారు చూడండి. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. చూసారా ఇక్కడ ఏమంటున్నాడంటే అది ఉప్పొంగదంట. ప్రేమ ఉప్పొంగిపోయే ప్రేమగా ఉండకూడదు. ఎక్కడ నుండి సంఘాల్లో కూడా ఉప్పొంగిపోయే ప్రేమల కింద ఉంటూ ఉంటాయి. ఏంటంటే పాస్టర్ గారు ఏమన్నా కొంచెం మనకి ఏమన్నా అప్పగించారనుకోండి, అబ్బాబాయ్ నన్ను మించినోడు ఎవడో లేడు అని ఉప్పొంగిపోతాడు. ఉప్పొంగిపోవాల్సిన పని లేదు. పరిచర్యలో వాడబడుతున్నారా? వాడబడండి, మంచిదే. పరిచర్యలో బలముగా వాడబడుతున్నారా? వాడబడాలి. అంతేగాని నన్ను మెచ్చుకుంటున్నారు, ఫలానా వాళ్ళని ఏంటంటది దూషణకరంగా లేకపోతే కొంచెం పక్కకు పెడుతున్నారు అన్నట్టు విషయంలో మనం ఉండకూడదు. ఎందుకంటే వాడబడుతూ ఉన్న రీతిలో మంచిగా వాడబడడానికి ఇష్టపడాలి. నువ్వు వాడబడుతున్నావు, ఎదుటి వారిని కూడా వాడబడే రీతిలో ఎదుటి వారిని కూడా పురుకొలిపే విధంలో ఉండాలని గ్రంథకర్త సెలవుస్తున్నాడు. నీకు మట్టుకు నీవే ఉప్పొంగిపోయే ప్రేమలో ఉండకూడదు. డంబముగా నీవే చాటించుకునేవాడిగా ఉండకూడదు. కింద ఏమంటాడంటే అమరయాదవుగా నడవదు, స్వప్రయోజనము మనసులో ఉంచుకొనదు. చూసారా, విచారించుకోకూడదు, మనసులో ఉంచుకోకూడదు. స్వప్రయోజనం అంటే ఎదుటి వాళ్ళని చూసి నువ్వు మత్సరపడిపోయి వాళ్ళే వాడబడుతున్నారు, నేను వాడబడతలేదు, వాళ్ళే పాస్టర్గా పిలుస్తారు, మమ్మల్ని పిలవరు అన్నట్టు రీతిగా ఉండకూడదు. ఎందుకంటే ప్రభు ఏమంటున్నాడంటే ప్రతి ఒక్కరూ వాడబడాలి, ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ శక్తి నీకు కావాలంటే ముఖ్యంగా ప్రార్థన మాత్రము చేయాలి. ప్రార్థన లేనిదే ఏది కూడా సాధ్యము కాదు. అయితే నేను ఒక రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథము ఒకసారి చూద్దాము. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. గర్వం వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. చూసారా, గర్వం వలన ఏం పుడుతుందంట? జగడము పుడుతుందంట. గర్వపడకూడదండి. గర్వపడవలసిన పని మనకేంటి? గర్వపడవలసిన పని అంటే గర్వపడ్డావనుకో అక్కడ ఏమవుతుందంటే జగడము పుడుతుందంట. ఒకరినొకరు మనం వేరే వేరేగా మాట్లాడుకుంటూ గర్వపడుతూ మనం లేకపోతే తిట్టుకుంటూ లేకపోతే అది చేస్తూ ఇచ్చేస్తూ ఉన్నాం అనుకుంటే అక్కడ ఏమవుతుందంట జగడము పుడుతుందంట. ఆలోచన చూడండి ఒకసారి, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. ఆలోచించాలి. వాక్యం వినేటప్పుడు మనం ఆలోచించాలి. ఆలోచిస్తే జ్ఞానం కలుగుతుందని మనకి జ్ఞాని మనకు చెప్తూ ఉన్నాడు. జ్ఞాని అని సొలొమోను గారు. ఏంటంటే మంచి జ్ఞానము కలిగిన వారు సొలొమోను గారు. మరి పౌలు గారు ఏమంటున్నాడంటే ప్రేమలో దీర్ఘకాలము సహించే ప్రేమలో మీరు ఉండండి, ఎప్పుడు కూడా ఉప్పొంగిపోకండి, ఎప్పుడు కూడా అమర్యాదగా నడవకండి, ఎప్పుడు కూడా మీరు ఏంటంటే మత్సరపడే విధంలో మీరు ఉండకండి అని పౌలు గారు కూడా మాట్లాడుతున్నారు.
అదే ప్రకారం ఇంకొక మాట చూద్దామా? కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. ఇక్కడ ఏంటంటే జ్ఞానము, చూడండి ఆ జ్ఞానము 8వ అధ్యాయం 1వ వచనంలో, విగ్రహములకు కాదు, జ్ఞానము అని చదువుదాం. జ్ఞానము గలవారమని ఎరుగుదుము జ్ఞానము పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగుజేయును. చూడండి, జ్ఞానము గలవారమని ఎరుగుదుము, జ్ఞానము పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుందంట. ప్రేమ కలిగి మనము ఉండాలని ఇక్కడ కూడా పౌలు గారు మనతో మాట్లాడుతున్నారు. ఏమంటాడంటే, ప్రేమ కలిగితేనంట ఏం కలుగుతుందంట? క్షేమాభివృద్ధి కలుగుతుందంట. సంఘాల్లో మనం ప్రేమ కలిగి, లేకపోతే మన లోకములో అయినా సరే సహోదరుల ప్రేమ కలిగి, కుటుంబాల ప్రేమ కలిగి ఉంటే క్షేమాభివృద్ధి కలుగుతుంది. క్షేమాభివృద్ధి కలగాలంటే ప్రభువులో నువ్వు నేను కూడా మంచిగా ఎదగాలని గ్రంథకర్త సెలవుస్తూ ఉన్నాడు. ఆ ప్రకారంగా చూస్తే మన 13వ అధ్యాయం మనం చదువుతున్నాం కదా, కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చదువుతున్నాం కదా. ఒకసారి 5వ వచనాన్ని కూడా చూద్దామా? అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. చూడండి, ఇక్కడ త్వరగా కోపపడదు, అపకారమును ఏంటంట మనసులో ఉంచుకుండదు. ఇక్కడేమన్నాడు? ఇక్కడేమన్నాడు కొరింథీ పత్రికలో? ఇక్కడ ప్రేమ క్షమాభివృద్ధి కలగజేస్తుంది, అపకారమును మనసులో ఉంచుకొనదు అని చెప్తున్నాడు గ్రంథకర్త. ఎందుకంటే మాకు తల్లి త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోనదు. ఏదైనా అపకారం ఎవరైనా చేస్తారనుకోండి, దానిలే మనసులో ఉంచుకుని కొంతమంది ఏం చేస్తారంటే కుంగిపోతూ ఉంటారు. కుంగిపోవాల్సిన పని ఏంటి? వారి కోసం ప్రార్థన చేయమని చెప్తుంది గ్రంథం. అయితే అటువంటి రీతిగా మన అపకారం మనసులో ఉంచుకోకుండా ఏం చేయాలంటే కింద ఏమన్నాడు చూడండి, 6వ వచనం ఒకసారి చూద్దాం. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషపడాలి. ఏంటంట? దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు మనము సంతోషపడాలి. ఎవరైనా మనల్ని దూషించారనుకోండి, ఒకవేళ దాని గురించి మనం సారించవలసిన పని లేదు, మనం కోపపడవలసిన పని లేదు, మనసులో ఉంచుకోవాల్సిన పని లేదు. దాని గురించి మనం ఏం చేయాలంటే సత్యమునందు, అంటే వారి కోసం ప్రార్థన చేసేవారుగా, వాక్యాన్ని బోధించేవారుగా, వాక్యాన్ని వివరించేవారుగా, లేకపోతే వాక్యము ద్వారా కానీ ప్రార్థన ద్వారా కానీ మనం ఏం చేయాలంటే సత్యమునందు సంతోషించేవారుగా ఉండాలని గ్రంథకర్త ఇటు రీతిగా ఇక్కడ కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నాడు పౌలు. ఈరోజు నీతోను నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇంకో రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇందాక కొరింథీ పత్రిక చదివాం కదా, ఇప్పుడు ఎఫెసీ పత్రిక ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఒక విషయాన్ని ఈ గ్రంథకర్త ఇటు రీతిగా రాయబడి ఉన్నది చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన. చూసారది ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఏమంటున్నాడంటే దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతోను సాత్వికముతోను నడుచుకోనండి. వినయము చూడండి, కొంతమంది మనిషిని చూడగానే మంచి వాళ్ళ ఉన్నాడు వీడు అంటాడు. దేనివల్ల? మన మాటల వల్ల, మన వినయం వల్ల, మన నడవడిక వల్ల మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మనిషిని
ఎన్నో రోజులు గమనించగలదండి. ఒక రెండు రోజులు 3 రోజులు గమనిస్తే చాలు వీడు ఎటువంటి వాడు అన్నట్టుగా గమనిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ ఏంటంట వినయముతోను సాత్వికముతోను నడుచుకోనండి. సాత్వికమైన మనసు మనకు కావాలి. ఇక్కడ సాత్వికమైన మనసు కావాలంటే మనం ఏమంటున్నాం, దేవుడు ఏమంటున్నాడంటే ప్రేమ దీర్ఘకాలము సహించే ప్రేమలో మనం ఉంటే సాత్వికంతో ఉంటాం. ప్రేమ దీర్ఘకాలము సహించే ప్రేమలో మనం ఉంటే సాత్వికంతో ఉంటాం. దంభముగా మాట్లాడే విధంలో ఉన్నామనుకోండి సాత్వికం ఉండదు, ఏముండదు. కోపపడే విధంలో మనం ఉన్నామనుకోండి మన దగ్గర ఏది ఉండదు. ఇంకా క్రీస్తు ప్రేమ నీ దగ్గర ఎలా కనపడుతుంది? కోపంగా ఉంటే కనపడదు కదా. ఇంకొక రెఫరెన్స్ ఇస్తాను చూడండి. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 11, 12 ఒకసారి చూద్దామా. ఆయనకు చదవండి. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన అందుచేత కాదు. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1:11 చూడండి. 1:11 ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 11 వచనం. ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడననియు అని గ్రంథకర్త ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏంటంటే ఆయన మనకి దీర్ఘశాంతము కనుపరచున్నట్లు ఆయన మహిమ శక్తి బట్టి సంపూర్ణమైన బలముతోను బలపరచబడి. చూడండి ఇక్కడ అంటాడు కదా గ్రంథకర్త ఏమంటాడంటే ఇది పౌలు గారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి ఇంకొక రెఫరెన్స్ ఇస్తాను. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు అదే చదవండి. ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోనండి. ఏమన్నాడంటే కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారిని తగినట్లుగా మీరు జాలిగల మనసును చేసి దేవునికి మహిమ కలుగును గాక. అదే సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోను. ఏంటంటే సాత్వికమును దీన మనసును
కలిగి ధరించుకోమని చెప్తున్నాడు. వినయము కలిగి మనం ఉండాలని గ్రంథకర్త సెలవిస్తూ ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ మీరు జాలి గల మనస్సును, చూడండి ఇక్కడ ఏమన్నాడంటే మీరు జాలి గల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతము ధరించుకోవాలంట. ఆయన వస్త్రాలు అంటారా ధరించుకోవడానికి? లేకపోతే మనం ఏమన్నా అంటారు వాచీలు అంటారా, లేకపోతే బంగారం అంటారా ధరించుకోవడానికి? ఇవన్నీ ధరించుకోవాలంటే పైన అలంకరణ కాదు, కానీ హృదయ అలంకరణ కోసం పౌలు గారు మాట్లాడతారు. హృదయ అలంకరణ ధరించుకుంటే పౌలు గారు ఏమన్నాడంటే ఇవన్నీ ధరించుకుంటే మంచి మనసును కలిగి ప్రేమను కలిగి జీవించాలి. ప్రేమను కలిగి జీవిస్తే మరి ప్రభు వారు ఏమంటారంటే ఇంకొక తిమోతి రాసిన పత్రిక, రెండో తిమోతి రాసిన పత్రిక అంటే తిమోతిలో ఉన్నాయి కదా, రెండో తిమోతి రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయము 4:2. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే వాక్యమును ఏం చేయాలంట? ప్రకటింపుము అంటే ప్రకటించుము, సమయమందును అసమయమందును. అంటే సమయం కుదిరింది, నాకు సమయం కుదరలేదండి అని చెప్తూ ఉంటాం. కానీ ఏమంటున్నాడంటే వాక్యం ఏమంటుందంటే, గ్రంథకర్త ఏమంటున్నాడంటే పౌలు గారు చాలా విషయాలను పౌలు గారే రాసుకొచ్చాడు గ్రంథాలలో. పౌలు గారు రాసిన విషయాలన్నీ మనం జ్ఞానిస్తూ ఉంటే లోకంలో పడిపోయే అవకాశం చాలా మట్టుకి రాదు. 100% ఏంటంటే పౌలు గారు చాలా విషయాలను మనతో మాట్లాడే విధానం ఆలోచనకరంగా మనం ఆలోచిస్తే చాలా ధన్యకరంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నట్టే సమయమందును అసమయమందును ప్రయాసపడము. చూసారా, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బోధించుము. గద్దించేటప్పుడు చాలా మంది కోప్పడుతూ ఉంటారు. కోప్పడవలసిన పని లేదు. సేవకులు ఏమన్నా ఒక విషయంలో ఏమన్నా వాక్యం ద్వారా ఏమన్నా గద్దింపుమైన మాటలు కానీ లేకపోతే వేరే రకాలుగా మాట్లాడేటప్పుడు ఈరోజు నా కోసమే మాట్లాడుకొచ్చారు, నా కోసమే ప్రకటించారు, వాళ్ళు నా కోసమే చేస్తారు, అది కావచ్చు. దీంట్లో ఏమన్నా పొరపాట్లు ఉంటే మనము ఏం చేయాలంటే సరి చేసుకునే విధానంలో ఉండాలని గ్రంథకర్త ఏమన్నాడంటే ఇక్కడ గద్దించుము, ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పాలి. మనం ఏంటంటే బోధించే విధంలో, బుద్ధి చెప్పే విధంలో ఏంటంటే తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఏంటంటే వాక్యము సరిసదనగా బుర్రకెక్కదు. నిజం చెప్తున్నాను, బుర్రకెక్కదు. ఏంటంటే బుర్రకి ఎలా ఎక్కుద్ది? చెప్పుకొచ్చాడులే, నేను చాలా సంవత్సరాలు బట్టి వింటున్నాను లేకుంటారు. మంచిగా ఉంటే పరలోక రాజ్యంలో నిన్ను నన్ను కూడా ఆయనతో కూర్చోబెట్టుకుంటాను, నేను తీసుకెళ్తాను అని కూడా ఆయన మాటిచ్చాడు. ఆయన నీకులాగా నాకులాగా మాటిచ్చి మాట తప్పే దేవుడు కాదు. అయితే నేను ఇంకొక రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. తిమోతి పత్రిక చదివాం కదా ఇప్పుడు. అయితే లాస్ట్గా యాకోబు పత్రికలో చాలా విషయాలు ఉన్నాయి, చాలా చూద్దాము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి కొన్ని విషయాలను మనం అయితే మీ హృదయములలో సహింపవలనవి కాని మత్సరమును వివాదమును చూడండి వారైతే ఒక విషయాన్ని గమనించండి. చూపించే రిఫరెన్సుల్లో ఎక్కడైనా సరే దీర్ఘశాంతము, మత్సరము, వినయము ఇవే కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే మనం జ్ఞానించేది 13వ అధ్యాయాన్ని జ్ఞానిస్తున్నాం కాబట్టి దాని గురించే రిఫరెన్స్ని చూపిస్తున్నాను. సుమా మనకి వేరేగా నేను ఏమి చూపించవలసిన పని నాకు లేదు. ఎందుకంటే
ప్రభు వారు మనకు చెప్పిన ఈ 3 విషయాలను, అంటే 3 విషయాలంటే 4వ అధ్యాయము 5వ అధ్యాయము 5వ వచనము 4వ వచనము 5వ వచనము 6వ వచనాన్ని మనం జ్ఞానిస్తున్నాం. కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలోంచి, అంటే మొదటి సెషన్లో ఏంటంటే 1, 2, 3 చదువుకున్నాము. ఇప్పుడు 4, 5, 6 చదువుకున్నాము. దీంట్లో మనం వాక్యం చదివేటప్పుడు ఈ రెఫరెన్స్లన్నీ ఒకసారి మీరు రాసుకుని జ్ఞానించండి. ఎక్కడైనా సరే వినయము, దీర్ఘశాంతము, అంటే మత్సరము ఇవే కనబడుతూ ఉంటాయి ఎక్కువగా, ఎందుకంటే దీనికి సంబంధించిన వాక్యం కాబట్టి. ఒకసారి చదువుతాం. అయితే మీ హృదయములలో సహింపవలనవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము వంటిదినై దయ్యముల జ్ఞానమును వంటిదినై ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచి కార్యము ఉండును. అది 17 కూడా చదివేద్దాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతో మంచి ఫలములతోను నిండుకొనినది పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది. చూసారా, ఈ వాక్యాన్ని మనం రాసుకోవడమే కాదు కానీ మరల వాక్యాన్ని చదవండి, లేకపోతే ఈ వీడియోను 1-2 సార్లు చూడండి. చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే గ్రంథకర్త ఇంకో చూడండి, 16 చూడండి, 16 సార్ చూద్దాం. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరితో ప్రతి నీచమైన కార్యములు ఉంటాయంట. చూడండి, మత్సరము వివాదం అంట. చూసారా, మత్సరపడేవారుగా అంటే మత్సరము ఎప్పుడు కూడా వివాదాన్ని అల్లరని ప్రకటిస్తూ ఉంటది. అక్కడ ఏంటంటే ఇక్కడ ఏమంటాడంటే పౌలు గారు, అక్కడంట ప్రతి నీచ కార్యం ఉంటదంట. చూడండి కొంతమంది ఏం చేస్తారంటే బయట ప్రతి నీచ కార్యములు ఉంటును అంటున్నాడు కదా అక్కడ. బయట చూడండి, ఒకవేళ మనం పెళ్లిళ్ళ దగ్గర ఆడబిడ్డలు కొంతమంది డ్యాన్సులు వేస్తుంటారు. అంటే మామూలుగా అంటే డ్యాన్సర్లు ఎవరన్నా పెట్టారని కాదు, కానీ ఆ పిల్లలని వాళ్ళలో డ్యాన్సులు వేస్తుంటే ఏం చేస్తారంటే తల్లిదండ్రులు చప్పట్లు కొట్టి లేకపోతే వేళ్ళు వేసి అయ్యేసి ఎంకరేజ్ చేస్తారు. అలాంటి దాంట్లో ఎంకరేజ్ చేయకండి. దేవుని వాక్యం చదివే విషయంలో ఎంకరేజ్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో పాటలు పాడే విషయంలో ఎంకరేజ్ చేయండి. అంతేగాని ఇది అంటే నీచమైన కార్యములు అంటారు అనమాట. వేళ్ళేసి లేకపోతే మత్సరము పడే విధముగా అక్కడ చేస్తూ ఉంటుంటే అబ్బా మా బిడ్డలే అని కొంతమంది వీడియోలు తీసుకునేవారు, కొంతమంది సెల్ఫీలు తీసుకునేవారు, కొంతమంది చప్పట్లు కొట్టేవారు, కొంతమంది వేళ్ళలో వేసేవారు ఉంటారు. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే ఇక్కడ చూడండి, మత్సరము వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు అతి నీచమైన కార్యములు ఉంటాయన్నమాట. చూసారా, ఆ కింద ఏమంటాడంటే 17వ సారి, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనదంట. పైనుంచి వచ్చే జ్ఞానం ఎలాంటిదంట? పవిత్రమైనదని మనం ఏమన్నా చెప్పగలమా, ఏమన్నా చేయగలమా అనుకుంటారు. పవిత్రంగా ఉంటే కొంతమంది చూసి కూడా వార్చలేరు. కొంతమంది ఏమనుకుంటారంటే పవిత్రంగా ఉంటున్నాడు వీడు, వీడిని ఏదో రకంగా పడగొట్టాలని చూస్తాం. అక్కడ ఏమన్నా తర్వాత చూద్దాం. తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడతదంటది. ఎలా లోబడతదంట? పవిత్రమైన ప్రేమ ఎలా లోబడుతుంది? సులభముగా లోబడుతుందంట. కనికరముతో మంచి ఫలములను నిండుకొనినది పక్షపాతమైన వేషధారణను లేనిదైనను. చూసారా, పక్షపాతం పడదంట. ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఏంటంటే ఎదుటి వాళ్ళు ఎదుగుతూ ఉంటే కొంతమంది చూసి ఓర్చుకోలేరు. బాబాయ్
సంపాదించుతున్నాడు, కష్టపడుతున్నాడు, తప్పేంటి? పక్షపాతం ఉండకూడదు. ఎవరైనా బాగోవాలి. గుప్పుకుని ఒక ఒక మాట చెప్తాను ఏంటంటే, నేనే ఉన్నానండి, ఏదో చిన్నదో పెద్దదో చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉన్నాను. గుప్పుకు నేను బాగున్నాను అనుకోండి, ఎవరైనా గుప్పుకుని వచ్చి, ఎవరైనా డాడీ నాకు ఇలాగా కొంచెం చిన్న అవసరం పడ్డదిరా, నాకు ఒక 2,000 కావాలి, లేదా ఒక 5,000 కావాలని అనుకో. నేనేంటంటే ఒక పొజిషన్ కంటే ఒక పొజిషన్లో ఉన్నానని కాదు చెప్తుంటా, ఏదో చిన్నదో పెద్ద చేసుకుంటున్నాం కాబట్టి మన చేతిలో ఉంటే టక్కన ఇవ్వడానికి ఇష్టపడుతుంది. ఎదుటి వాడిని చూసి నువ్వు అసూయ పడిపోయి ఎలా సంపాదించుతున్నాడు అని నువ్వు అసూయ పడిపోతూ ఉంటే, ఎదుటి వాడిని చూసి నువ్వు అచ్చర పడిపోతూ ఉంటే, అట్టప్పుడు నీకు ఎవరైనా సరే సహాయం చేయడానికి కూడా ముందుకి రారనమాట. ఎందుకంటే ఎదుటి వారి కోసము నువ్వు బాగోకపోయినా, నా కోసం కాకపోయినా, నీ కోసమైనా ఎవరైనా ఏమనుకుంటే నేను బాగున్నా ఎదుటి వాళ్ళు బాగోవాలి. బైబిల్ గ్రంథం అదే చెప్తుంది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్తుంది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని అంటే నీకు దెబ్బ తగిలినప్పుడు నీకు ఎంత బాధ కలుగుతుందో, ఎదుటి వాడికి దెబ్బ తగిలినప్పుడు ఎంత బాధ కలుగుతుందో దాన్ని బట్టి మనం ఇచ్చేంటంటే వెళ్ళి పుండు మీద కారం చల్లే వర్గాలు కాకుండా ఏం చేయాలంటే ఓదార్పు కలిగిన మాటలు మనము మాట్లాడితే అది ఏం చేస్తుందంటే అప్పుడు నీకు ఆపద కాలంలో కూడా మనోడు మాట అంటే మాటారు అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు చెప్పినా, పట్టుకెళ్ళేటప్పుడు మంచిగా పట్టుకెళ్తారు, ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే తిట్టుకుంటూ ఇవ్వాల్సిన పని ఏంటి? అతను కష్టపడి కష్టాజీతంలో నుంచి తీసి నీకు 10 రూపాయలు కావాలంటే 10 రూపాయలు నీకు నమ్మకం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నువ్వు ఇచ్చేస్తావని నీ మీద నమ్మకాన్ని బట్టి. అంటే మన స్నేహితుడు అడగగానే లేదని లేక ఏం చేస్తాడంటే ఇస్తారు. పట్టుకెళ్ళేటప్పుడు సంతోషంగా పట్టుకెళ్తాడు, ఇచ్చేటప్పుడు కూడా అదే సంతోషంగా ఇవ్వాలంటే నీలో ఏముండాలంటే, ఇక్కడ అన్నాడు కదా, చూద్దాం ఒకసారి. నీలో ఏముండాలి? అదే సంతోషంగా నువ్వు ఇవ్వాలంటే 17 ఒకసారి చూద్దామా. అయితే పైనుంచి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. చూసారా, పవిత్రమైన జ్ఞానము కలిగి ఉంటే మనం ఏం చేస్తామంటే తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది. చూసారా, ఏంటంటే మంచి పవిత్రమైన ప్రేమ అంటే, పవిత్రమైన ప్రేమలోని ఏ కలహము కూడా ఉండదు, ఏ మత్సరము కూడా ఉండదు, ఏ వివాదము కూడా ఉండదు, ఏ ఆశధారణ కూడా ఉండదు. అది ఏంటంటే మంచి ప్రేమను కలిగి ఉంటావు కాబట్టి పట్టుకెళ్ళేటప్పుడు మంచిగా పట్టుకెళ్తావు, ఇచ్చేటప్పుడు కూడా ఏం చేస్తావంటే మంచిగా ఇస్తే ఇచ్చేవాడు కూడా ఏమనుకుంటాడంటే నేను ఇచ్చేటప్పుడు ఎంత సంతోషంగా ఇచ్చానో నాకు ఇచ్చేటప్పుడు కూడా అంత సంతోషంగా ఇచ్చాడని. మరలా నీవు ఎప్పుడైనా ఒకవేళ నీకు అవసరం పడేటప్పుడు ఎలాగా అని ఫోన్ చేస్తావు అనుకో, సరే చేతికి తెచ్చేవాకపోతే ఏం చేస్తారంటే ఇప్పుడు ఫోన్ పేలు ఉన్నాయి కదా, గూగుల్ పేలు ఉన్నాయి కదా, టక్కన ఏం చేస్తారంటే సరే నువ్వు రాకులదే చనిపోయిన నేను ఫోన్పే చేస్తానులే అని చేసేస్తాడు. ఎందుకని? నమ్మకాన్ని మనము ఏం చేయాలంటే పాడు చేసుకోకూడదు అని గ్రంథం చెప్తుంది. అదే ఆ నమ్మకాన్ని పాడు చేసుకోకూడదు అంటే ఏముండాలి? ఇక్కడ పవిత్రమైన ప్రేమ జ్ఞానము ఉండాలి. అటువంటి వారిగా మనందరము కూడా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఒక్కసారి మరలా మన మొదటిది చదువుకున్నాం కదా, అది చదివేసి మనం ముగించేసుకున్నాం. మన వెనక మనకి ఏం లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఒకసారి చదవండి. ప్రేమ దీర్ఘకాలము సహించును. దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడువదు. స్వప్రయోజనమును మనసులో విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. దేవుడు ఈ మాటలను మన వినికిటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి గల సమయంలో నీ కృపను బట్టి తండ్రి ఈ వాక్యాన్ని తండ్రి మాకు వివరించినందుకు స్తోత్రము తండ్రి. ఈ వాక్యములో తండ్రి సత్యమునందుకు తండ్రి మేము సంతోషించే వారిగా ఉండటకు సహాయం ఇచ్చింది. నీ ప్రేమ చేత మేము బద్ధులమై ఉండటకు సహాయం ఇచ్చేయండి ప్రభువా.
మా నిమిత్తము తండ్రి దీర్ఘకాలము సహించి ప్రభా నీ ప్రేమను మాకు రుచి చూపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రభా ప్రేమ తండ్రి మత్సరపడదని, తండ్రి ఉప్పొంగదని, డంబముగా ప్రవర్తించదని ప్రభా నీ వాక్యం మాకు సెలవిచ్చింది ప్రభా. అనేక విషయములు తండ్రి, సాత్వికమును తండ్రి, వినయమును తండ్రి, పవిత్రమైన ప్రేమను, జ్ఞానమును తండ్రి సంపాదించుకోమని వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభా మేము అటువంటి జ్ఞానమును తండ్రి సంపాదించుకునే కృపను మాకు దయచేయండి. జ్ఞానము చేత మా కుటుంబాలను నిర్మించండి ప్రభా. మా కుటుంబాలను నడిపించుకునే భాగ్యం దయచేయండి. ఈ లోకంలో తండ్రి మేము జీవించి చూడగా ప్రభా నీ కృప చేత, నీ ప్రేమ చేత మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపలు తండ్రి మమ్మల్ని బలపరచండి. ముఖ్యముగా తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి కుమారుడును, కుమార్తెను, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎంతమంది అయితే ప్రభా ఈ వీడియోని కోసము తండ్రి ఎదురు చూస్తూ, ఎంతమంది అయితే తండ్రి ఈ వీడియోను తండ్రి ఓ నాయనా చూస్తూ పురుకొలుపుతూ ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను తండ్రి నూరంతలైన దీవెనతో నింపమని ప్రార్థన చేస్తాం. నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా సాత్వికమైన మనసును తండ్రి మేము ధరించుకున్నట్టు సహాయం చేయండి. దీర్ఘశాంతం చేత తండ్రి, మంచి ప్రేమను తండ్రి, జ్ఞానమును, పవిత్రమును తండ్రి, పవిత్రతను మేము కాపాడుకునేవారుగా తండ్రి. దుర్నీతి విషయంలో మేము తండ్రి సంతోషపడక ప్రభా, నీ వాక్య విషయంలో తండ్రి మేము సంతోషపడేవారుగా, ఓ నాయనా దుర్నీతిని విడిచిపెట్టేసి ప్రభా నీ వాక్యముతో తండ్రి మేము బలపడటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాం తండ్రి. నన్ను, నా కుటుంబాన్ని నీ మందిరంలో జ్ఞాపకం చేస్తాం ప్రభా. నీ జ్ఞానముతో నన్ను నింపండి ప్రభా. నీ జ్ఞానమును, నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయండి. నాయనా పౌలు గారు తండ్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఆనాడు తండ్రి అనేక సంఘములతో మాట్లాడాడు ప్రభా. ఈరోజు తండ్రి నీ వాక్యముతో నువ్వు మాతో మాట్లాడినది వందనాలు తండ్రి. ఆదరించండి, నడిపించండి. నీ కృప చేత మమ్మల్ని దీవించి ఆశ్రయించండి. మిగిలిన శేషమును అనేక విషయములు తండ్రి మాకు బోధించి ఇంకనూ తండ్రి ఇంకా లోతైన విషయాలు మాకు తెలియజేయమని ప్రార్థన చేసుకోండి. వీడియో తండ్రి చూస్తున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రయించండి. మరి ఒక వీడియో చేసేంత వరకు కూడా నీ కాపుదల తండ్రి మాకు దయచేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకున్నాను. ఈ చిన్ని మనం పాత సన్నిధి తెచ్చుకొని జవాబు దయచేస్తావు నమ్మొచ్చు తండ్రి. ఓ నా ఈ ప్రార్థనలు ఏమన్నా చిన్న చిన్న పొరపాటులు ఉంటే మన్నించండి, జవాబు దయచేయండి ప్రభావ. ఈ కృప చేత, ఈ ప్రేమ చేత మమ్మల్ని ఆదరించండి, పోషించండి, నడిపించండి ప్రభా. నీ ఆరోగ్యమును, నీ బలమును, నీ శక్తిని మాకు దయచేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవలన్నీ అడిగి పొందుకుని నామం మాకన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామమును మరి ఒకసారి మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ఒకసారి మీ అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మన ఛానల్ని ఇంకా అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే దాని ద్వారా నేను వీడియోనే మరలా నేను లైవ్లోనే మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే వీడియో మాట్లాడిన తర్వాత చాలా టైం పట్టేస్తుంది, మన అప్లోడ్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. దానికోసం ఆలోచన చేయండి. సరే అయితే మరి ఇంతటితో మరి వాక్యాన్ని ముగించేసుకున్నాం కదా. సరే అయితే మీరు నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మీకోసం, మీ కుటుంబాల కోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వీడియోని కూడా చూస్తున్నారు. మంచిది, చాలా అదృష్టం అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వారు కూడా చూసి సమాధానం చెప్పడానికి, తర్వాత ఫోన్ చేసి వారి కోసం ప్రార్థన చేయమని చెప్పడం, గడిచిన వారంలో అంటే 2 వారాల గ్యాప్ వచ్చింది కదా, ఆ విషయంలో చెప్పారు. నా మొబైల్ నెంబర్ మరి ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటుంది కదా, దాన్ని బట్టి నేను ప్రభునామానికి నేను చాలా కృతజ్ఞతగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను, రుణపడి కూడా ఉన్నాను. ఎందుకంటే నా కోసము, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మీకోసము, మీ కుటుంబాల కోసం నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. మరి ఒక వీడియో చేసేంత వరకు ప్రభు కృప మీ కుటుంబాలకును, మా కుటుంబాలకును సదాకాలము తోడయ్యండి, నడిపించును గాక. ఆమెన్, ఆమెన్.